ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈరోజు మనము బ్యాంగిల్స్ డిజైన్ చేసుకున్నామండి. దానికి నేను ఇలా సర్కిల్వి గోల్డ్లోని ఇలా తీసుకున్నాను. రౌండ్ షేప్ కుందన్స్, అలాగే డైమండ్ షేప్ కుందన్స్ కొన్ని తీసుకున్నాను ఇలా. ఓకేనా, వీటితోటి మనం ఒక సింపుల్ డిజైన్ అయితే చేసేద్దాము. బ్యాంగిల్ సైజ్ వచ్చేసి నేను 2/4 తీసుకున్నాను. వాటికి ఇలా థ్రెడ్ నీట్గా చుట్టు పెట్టుకోండి. ఒకదాని మీదకి ఒకటి థ్రెడ్ పడ్డప్పుడు కొంచెం లావు అయినప్పుడు కాస్త మంచిగా రాదు. అలా రాకుండా నీట్గా చుట్టుకొని ఇలా పెట్టుకోండి థ్రెడ్. ఓకేనా, ఇలా నీట్గా రావాలి. మనకి పైన పోగులు లేచినట్లుగా కూడా ఉండకూడదు అనమాట. ఓకేనా, మీరు ఇంకొక విషయం అబ్జర్వ్ చేశారా? ఇది వచ్చేసి మనకి రౌండ్ కట్, అంటే ఈ కొనలు ఉంటాయి చూసారా, అవి లోపలికి వంగిపోయి ఉంటాయి. ఇవి కాకుండా మనకి ఇది ఉంటుంది, ఇది ఫ్లాట్గా ఉంది చూసారా, ఫ్లాట్ కట్స్. ఇవి ఇలా 2 టైప్స్లో వస్తున్నాయి కదా. అయితే ఈ రెండింటికి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, థ్రెడ్ మనకి ఈ రౌండ్ దానికైతేనే బాగా వస్తుందండి. ఎందుకనో కానీ మంచిగా వస్తుంది చుడితే. ఇంకో చూసారుగా నీట్గా భలే ఉంటుంది దీనికి థ్రెడ్ చుడితే. అదే ఫ్లాట్ కట్కి వచ్చేసరికి ఏంటంటే అది ఎందుకనో మరి కొంచెం విచ్చుకున్నట్లుగా వస్తున్నాయి. ఫ్లాట్ కట్కి మేబీ చుట్టింది లేదు, కానీ నెక్స్ట్ టైం చుట్టేటప్పుడు చూపిస్తాను మీకు. కొంచెం అదైతే అలానే వస్తుంది, మీరు కూడా గమనించండి ఒకసారి చూద్దాం. కానీ ఎక్కువ ఇప్పుడు రౌండ్ కట్ కంటే కూడా ఇది ఫ్లాట్ కట్టే ఎక్కువ వస్తున్నాయి బ్యాంగిల్స్, అవే ఎక్కువ పోతున్నాయి కూడా. ఓకే, బ్యాంగిల్స్ విషయానికి వస్తే అది ఇంకా ఇప్పుడు డిజైన్ అయితే చేసేద్దాము. దీనికి నేను 5 స్టేజెస్ తీసుకుంటున్నాను, అంటే 5 రౌండ్ మొత్తంలోనూ 5 డాట్స్ పెట్టుకుంటున్నాను. 1 2 3 4 5 ఇలా 5 డాట్స్ పెట్టుకొని ఫస్ట్ అయితే ఒక్కొక్కటి అంటించేసుకొని గుర్తు పెట్టుకోండి. ఎందుకనంటే మళ్ళీ మనం అంటే ఈక్వల్గా రావడం కోసం అంతే. ఇలా చేసుకున్న తర్వాత దీనికి ఇటుపక్క కూడా ఒక్కొక్కటి పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఒకటి, ఈ రెండింటి మధ్యలో ఒకటి. ఇలా పెట్టుకుంటే మనకి ఫ్లవర్ మంచిగా వస్తుంది నీట్గా. ఇంకా మనకి గమ్ము కూడా ఎక్కువగా అప్లై చేయకుండా కాస్త తక్కువగా అప్లై చేసుకొని పెట్టుకుంటే నీట్గా వస్తుంది ఈ ఫ్లవర్ షేపు.
ఓకేనా, ఈ 2 పెట్టేసాను కదా, దీనికి చూద్దాము. ఇప్పుడు మళ్ళీ దీనికి ఇటువైపు మధ్యలో ఇలా గమ్ పెట్టేసి ఈ డైమండ్స్ పెట్టేసుకోండి. అంతే. ఇలా ఈ మిగిలిన సైడ్ కూడా పెట్టేసుకోండి, అయిపోతుంది. కానీ పెట్టుకునే ముందు ఒకసారి మీ దగ్గర ఉన్న కుందన్ సైజెస్కి, మీరు చేసే బ్యాంగిల్ సైజుకి ఇవి సెట్ అవుతాయా లేదా అనేది ఒకసారి చూసుకోండి. అంటే కొంతమంది ఒక డిజైన్ చేస్తుంటారు, కొంతమంది ఒక డిజైన్ చేస్తుంటారు. కానీ మనకి ఫోటోలు వచ్చేసరికి ఏంటంటే అది ఫోటో కాబట్టి మనకి వేరేలా కనిపిస్తుంది, చేయడానికి రావు కొన్ని. ముందు అది చూసుకోండి. ఫోటో పంపిస్తారు మనకి ఈ డిజైన్ కావాలనేసి, కానీ ఆ ఫోటోలోదే సేమ్ మనం చేయడానికి ట్రై చేస్తాం. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఫోటో ఎడిటింగ్ కాబట్టి అది అంతా కూడా మనకి రియల్గా ఉండదన్నమాట, కనపడదు. అది చేయడానికి కూడా అవే సైజులో ఏంటో కూడా తెలియవు, ఒక్కోసారి రావు అనమాట. అది కూడా ఒకసారి చూసుకొని మీరు మాట్లాడుకునేటప్పుడు ఐడెంటిఫై చేస్తారని చెప్తున్నా, అంతే. ఎందుకంటే మనం చేస్తామని ఒప్పుకున్న తర్వాత, రేటు మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ మనం మారుస్తాము, ఇది రావట్లేదు, ఇది సైజ్ కాదు, లేకపోతే బ్యాంగిల్ సైజ్ వేరు, ఇలా చెప్పినా కూడా ఏంటంటే అది మళ్ళీ మనం ఏదో చేయలేక చెప్పినట్లుగా అవుతుందన్నమాట. అలా కాకుండా వచ్చినప్పుడే చూసుకోండి, ఓకేనా. డిజైన్స్ మనకి కొంతమంది ఈ బ్యాంగిల్స్తో కాకుండా మన మట్టి గాజులు ఉంటాయి కదా, వాటితోటి 4-5 గాజులు పెట్టేసి చేస్తుంటారు కదా కలిపేసి, అప్పుడు మనకి ఈ లెంత్లో తేడా వస్తుందన్నమాట. అది చూసుకోండి. మనము ఇదే సైజ్ అనుకుంటాం ఫోటో చూసి, కానీ సైజు వేరు వస్తుంది ఈ వెడల్పు, ఓకేనా. అదొకటైతే ఐడెంటిఫై చేయండి. అంటే రీసెంట్గా నాకు ఒకటి ఎదురైందనమాట. అట్లనే మళ్ళీ తర్వాత మారుస్తామన్నప్పుడు ఏందనంటే దానికంటే ఎక్కువగా యూజ్ చేసినా కూడా మాకు అదే కావాలన్నట్లుగా ఉంటుందన్నమాట సిచ్యువేషను. సో అలాంటి ఫేస్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేసుకోండి. అయితే డిజైన్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి. దీనికి నేను ఇవి ఈ శారీకి అనమాట ఆల్రెడీ కొన్ని చేసేసాను. ఇగో ఇలా సెట్ ఉంది. ఇదనమాట సెట్ మనకి, ఓకేనా. ఇదొక సెట్ వస్తుంది, ఓకేనా. ఇది శారీకి టాజిల్స్ కూడా ఇగో ఇలా చేశాను. సింపుల్ టాజిల్సే అడిగారు, ఓన్లీ ఒక బాల్ పెట్టేసి కట్టేశాను అంతే. ఇది మేకింగ్ వీడియో అవసరం లేదనేసి నేను మేకింగ్ వీడియో అయితే చేయలేదు, కానీ సింపుల్ డిజైన్ ఇలా కావాలనంటే చేసేసాను అనమాట. ఇది 1 ఇంచ్కి 1 ఇంచ్కి పెట్టాను కాబట్టి మనకి దగ్గరగా వస్తుంది, బాగుంటుంది కూడా. ఇంకా బ్యాంగిల్స్ విషయానికి వస్తే ఇదనమాట, ఈ శారీ కోసం వాళ్ళు ఇవి సెలెక్ట్ చేసుకున్నారు, ఓకేనా. వీటి మేకింగ్ వీడియో అయితే చేయలేదు నేను, కానీ ఈ డిజైను ఆ డిజైను కొంచెం సేమ్ ఉంటుంది అంతే. ఈ బ్యాంగిల్ పైన ఉన్నది అది అన్నమాట. కాకపోతే మధ్యలో దానికి ఫ్లవర్ పెట్టాను, దీనికేమో స్క్వేర్ పెట్టి అటు ఇటు ఐస్ పెట్టేశాను అంతే, ఓకేనా. అది ఒకటి చూసుకొని మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి, ఓకేనా. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, ఓకేనా. మరిన్ని మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇది శారీ, ఇంకా గాజులు, ఇంకా కుచ్చులు.